సోదరుడు వీరబాహుడు నన్ను హరిశ్చంద్రుడా కాదు కాదు వీరదాసుడా నేటి రాత్రి అంత వల్లకాటి ఎందు కావలి ఉండి ఉదయముని నీ ఇంటికి వచ్చుచున్నప్పుడు ఈ కుండ నిండా క్రొత్త కళ్ళు నింపుకొని రమ్ము అని ఈ సురాభాండము నాకిప్పించినాడు. అఖో సురాభాండమా, నీవు కడుంగడు పూజ్యురాలవు కావునని విశ్వామిత్రుని సహాయ సంపత్తిచే విశ్వంభరాదేవికి ఆస్థానం బగుమది భుజపీటిపై ఇట్లు అధిష్ఠించి ఉన్నావు. ఇక త్వరపడి శ్మశాన వాటికకే పోయేదను. ఓ అంధకారం ఎప్పుడే బ్రహ్మాండమంతయు ఆవరించి కన్నులున్న వారిని సైతము గుడ్డివాండ్రును చేస్తున్నది కదా. అంధకారము కలవారి ఇళ్ళలో పరినిధానము నెత్త అరుగు దొంగలకు సిద్ధాంజనం మగలం కమిచ్చి పాడుకోకములకు పాడి పంట తదుల చుట్టాల సురభి నెలతంగికి కమల గండమునకు నెల్ల కన్నుమూట సత్య విద్రోహిదుయ సత్య విజ్ఞాను కటికచి కటియలమే దిక్తములందు ఇక త్వరపడి శ్మశాన వాటి శ్మశానం నచ్చట కూర్చున్నాను. బ్రహ్మరాక్ష సమూహమిది ఘోషించుతుండ ముక్కుల క్రమంలో
కాబోలు వీరు వికట జీవ బాంధవులు అలలుచుండిని మహత్తారమున వాడు పక్కన అభిప్రసాది బంధవ శ్రేణి ఫలవంతు మంచి చుట్టున్నవి కాబోలు చుట్టులలోన కాంతకటి సవాల కంకాల కాటి సుంకము చెల్లింపగల మసనున కాపుర్యదనుకుంటిరేమో భగవంతో దళిత ఘోరారి ఈ వీరదాసు అయ్యో ఎంత పొరపడి తిని సగము కాలుచు బరువు లేక నిట్ట నిలువున పైకి లేచిన ఈ శవమును చూచి ప్రాణిగా భావించి తిని అయ్యయ్యో ఈ కళేబరపు దుస్థితి ఎంత జాలిగు గొలిపెడిది మాయామేయ జగంబె నిత్యమని సంభావించి ఈ దేహం మాయా అమేయ జగం నిత్యముని సంపాదించి మోహంబునన్ ఈ కళేబరం బ్రతికి ఉన్నంత వరకు నా ఇల్లాలని నా కుమారుడని ప్రాణం ఎంతో అల్లాడిన ఈ శరీరము ఇప్పుడు కట్టెలను కాలుచో ఆ ఇల్లామును రాదు పుత్రుడు తోడైన తప్పింపగిన ఇది విచిత్రమైన ప్రకృతి ఈ శ్మశానస్థలి భాగ్యుడు ఒక్కడు
ఎన్నాళ్ళీ చలనంబులే ఏతులల్లాడిరో ఏతులల్లాడి అల్లాడి అల్లాడిరో కన్నీటంబడి కాగిపోయినవి కన్నీటంబడి కాగిపోయినవి నిక్కమ్మిందు పాషాణము ఇచ్చోదనే సత్కవిందుని కమ్మని కలము కమ్మని కలముని పునలో కలగిపోయే చోటనే భూలేడు రాజులు అశుకాలముద్రి నల్ల పూసల సమూరు గంగలో కలసిపోయే చోటనే ఇట్టి పేరిని కల్కము కొన్న చిత్రలేఖిపుని కుంచయన నిటాలెచ్చముందు గచ్చ కదలించి ఆడు రంగస్థలము మరణదూత ఇది మరణదూత చిత్తము దుష్టులలో అవని పాలించు భస్మ సింహాసనము బ్రతికి ఉన్నంత వరకే ధనవంతుడు పేదవాడు, బ్రతికి ఉన్నంత వరకే గొప్ప కులము తక్కువ కులము. మరణించిన తరువాత ధనవంతుడిని కాటిలో కట్టిలో కాలవలసినది, పేదవాడైనను కాటిలో కట్టి లేకపోయినను మట్టిలోనైనను కలిసిపోవలసినది. కులమత భేదములు లేవు ఇతట కావునని ఇట అస్పృశ్యత సంచరించు తానే గర్భమున విన్యస్తం ఉత్కట మేకనొక ప్రక్కల్చి హాయిగా జో పుట్టి ఊరట కల్పించున్న భేద భావమును ధర్మందుగారాగరి ఆహా లోకములోని కష్టములన్నీ నన్నే కోరి వరించినట్లున్నది. కాకున్నా ఇన్ని కష్టములెవ్వరు అనుభవింతురు. ఈ నిర్భాగ్యపు హరిశ్చంద్రుడు గతించిన పిదప పాపము మరల కష్టములకు తావెక్కడ దొరుకునో కదా. రాజ్యవియోగమునికై దుఃఖింపను, మహారణ్య వాసాది ఘోర దుఃఖములు ఎన్ని సంభవించినను గడింపను. కడకు అతి నీచితంబగున ఈ చండాల దాస్యంబునకు కూడా పరితపించదు.
కానీ కానీ చేపట్టిన దాది, చేపట్టిన అర్ధాంగి నన్నే పరమదైవముగా భావించుచు నా మూలమున తనకెంత లేసి కష్టములు సంభవించినను క్షమాగుణ సంపత్తి చే సహించుటయే కాక తన్ను ఒక్కరికి తెగనమ్ముకునుట నీచెంబని నే సంకోచించుచున్నప్పుడు నాథ నాథ సత్య ప్రతిష్టకయునొచ్చు నీచకృత్యముల నీవు సగౌరంబులేయనుగని నాకు ఉత్సాహము కలిగించి నా సత్యదీక్షను కాపాడిన అర్థాంగ లక్ష్మికు చంద్రమతి దేవి అసూర్యం పశ్య నీ రాణివాస సౌఖ్యం మేమయ్యను దేవి. పతి బ్రతికి ఉండగానే అనాథ ఒక్కరి దైకు పాత్రురాలు కావలసి వచ్చి కదా. నాయనా కుమార లోహిత మరల నిన్ను ఎన్నడూ చూడగలుగుతుందయ్యా, ఎన్నడూ చూడగలుగుతుందయ్యా. దాసదాసి జనంబుల చేతుల నుండి అడుగిట పెట్టనీక మిగుల గారామముని పెంచిన నిన్నిట్టి నిష్ఠురత నమ్మకు దాస్యములకు ఒప్పగించిత కదా అయ్యా. ఏమిది కడచని విపత్తులు ఒక్కటొక్కటికి తలంపునకు వచ్చి నా ధైర్యమును మరింత మాపుచున్నవి. ఆనాడు నా భార్యాపుత్రులను కాలకౌశికునకు విక్రయించున్నప్పుడు దాసే కదలవేయని అపారుడు తన తల్లిని అదలించినాడని నా కుమారుడు మా లోహితాశుడు ఓరి మా అమ్మను ఎక్కడికి కొనిపోయేదవు రాని తనపై అదరినాడని ఆ కాలకౌశికుడు నిందలుడై కుటుంబం కూటికి లేకపోయినను నీకు రాజ సంబంధ తలకెక్కనే పొగరు దాసీ పుత్రయంచు సుతులు కురుగట్టెనా వదనము కన్నీళ్లతో చూచే ఆ కడుపు కాకుండా అయ్యయ్యో అట్టి దురవస్థల నుండి సతీసుతులను తప్పింపలేకపోయి కదా. నాకై గదా రారాజు పెద్ద ఇగు ఇల్లాలు దిక్కుమాలి పరుల కొంప చాకిరి కత్తి అట్టున్నాడు. చీచి కఠినాత్మ హరిశ్చంద్ర, నీవు నిక్కముగా కిరాతకులకు జిబ్బింపవలసిన వాడు, అయ్యో ఎంత వైపరీత్యము జరిగినది. ఎప్పటికి నేను శుభములు రాకపోవునను ధైర్యము కూడా అంతరించినది. బ్రతికినంత వరకు దేవికా దాస్య దుఃఖమును నాకీ కాటి కాపురి ఉద్యోగమును అవశ్యానుభోక్తంబులే కదా. అకటకట మందభాగ్యుండనైన నా చిత్తమునకు శాంతి ఎప్పటికో ఇక శాంతి కాకేమున్నది. నామది దురంతమైన చింతోషతి మానై రాయై ఉద్రమై సుగుణ ధర్మమైన చైతన్యమేళనైజంచి నిర్వీకృతి మేళం కీళ్ళ నొక్కమ్మగిగూను యోగి మనంబురీతి అప్పుడే శాంతి నా చింతన
ఎక్కడుండియో దీనారంభు శ్రవణ గోచరంబగుచున్నది. పరికింపగా అది స్త్రీ కంఠములేనున్నది. పాపం ఆ మందభాగ్యురాలు ఎవరో పోయి చూచెదగా